హలో మామ, సండే కదా ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్ గడు గదిరాజు ప్యాలెస్ లో జరుగుతున్న డాగ్ షోకి వెళ్దామని అన్నాడు. మేమైతే ముగ్గురు ఉన్నాం, టికెట్ మాత్రం ఒకటే ఉంది. ఒక టికెట్ మీద ఇద్దరైతే వెళ్ళొచ్చంట. మా ఫ్రెండ్ గడు అయితే 50 రూపీస్ పెట్టి ఎంట్రీ టికెట్ తీసుకున్నాడు. మేము ఎంట్రీ అయ్యేసరికి డాగ్స్ లైన్ లో ఉన్నాయి. ఇప్పుడు డాగ్ రేస్ జరుగుతుంది అనుకున్నాం. తీరా మరి చూస్తే ఓనర్స్ వాటితో పాటు పరిగెడుతున్నారు. సరే ఈ డాగ్స్ అనే లైన్ లో భలే పరిగెడుతున్నాయి అనుకునేసరికి ఆ ఆరెంజ్ యొక్క డాగ్ అయితే మాట అయితే వినటం లేదు. దానికి ఇంటికి వెళ్ళక వీపు మనం పోతే ఈ చింటి బ్రో ఓనర్ అయితే నువ్వు బాగా పర్ఫామ్ చేస్తే 5 కేజీలు చికెన్ పెడతా అన్నారు. అందుకే అంత హుషారుగా పరిగెడుతుంది. ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి చూడడానికి అయితే చాలా మంది అయితే వచ్చారు. ఈ డాగీ అయితే వాళ్ళ డాడీని అడుగుతుంది, డాడీ షో అయ్యాక బీచ్ తీసుకెళ్తున్నావు కదా అనేసి. వాళ్ళ డాడీ అయితే ఓకే చెప్పారు. ఆ మాట వినగానే ఈ డాగీకి అయితే స్టమక్ లో బటర్ఫ్లైస్ అయితే వచ్చాయంట. ఈ బ్రూనో బ్రోని అడిగా, ఏంటి బ్రో అలా వెతుకుతున్నావు అనేసి. ఆ బ్రూనో బ్రో లవర్ కూడా ఈ షోకి వచ్చిందంట, తన కోసం వెతుకుతున్నాడంట. ఈ బ్రో అయితే చింటూ బ్రో దగ్గర స్మెల్ వస్తుందనేసి స్ప్రే అయితే చేస్తున్నారు. చింటూ బ్రో మాత్రం నేను మార్నింగ్ స్నానం చేశారు, ఇది నా దగ్గర కాదు నీ దగ్గర అయ్యి ఉంటుందని తిడుతున్నాడు. ఈ రెండు డాగీలు 3 years నుంచి లవ్ చేసుకుంటున్నాయంట. వీళ్ళిద్దరు లేచిపోదామనేసి ఈ షోకి అయితే వచ్చారంట. బ్యాడ్ లక్, వీళ్ళిద్దరు లేచిపోతుంటే పక్కింటి చోటు కూడా చూసి చెప్పేశాడు. వీళ్ళిద్దరూ ఎప్పటికైనా సరే కలవాలనేసి ఆ దేవుడిని అయితే ప్రార్థిద్దాం. ఇంకా ఏ టైప్ ఆఫ్ బ్రీడ్ డాగ్స్ ఉన్నాయని చూడడానికి వెళ్తుంటే ఇవైతే కనిపించే. వీటి పేరు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంట. ఈ బామ్మగారు అయితే వాళ్ళ డాగిని ఏ చింటూ బ్రో లైన్ లో పెడతానేసి దగ్గరికి అయితే పెట్టేసుకుంటున్నారు. పాప మీ షీరో బ్రో తింటుంటే ఎవడో బుర్ర మీద మింగారంట, అందుకే అంత బాధపడుతున్నాడు. ఈ వీడియోలో మీ డాగి కూడా ఉన్నట్టయితే కామెంట్ అయితే చేసేయండి. అలానే ఈ వీడియోకి మీ అమ్మగారు ఇష్టం అయితే లైక్ చేయండి, మీ నాన్నగారు ఇష్టం అయితే ఫాలో చేయండి.